ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆదివారము మనందరము కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాం. మనం ఎందుకు ఈరోజు దేవుణ్ణి ఆరాధించాలి అని కొన్ని విషయాలు మనం చూద్దాము. ముందుగా అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు దేవుని వాక్యము మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 25వ వచనం నుంచి కొన్ని విషయాలు ఆరాధన కొరకై చూద్దాము. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతినొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. హీ ఈస్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. ఆయన బహుగా స్తుతినొందదగిన వాడు. ఎందుకు ఈ రోజు ఈ ఆదివారం దేవుణ్ణి మనం స్తుతించాలి? ఆయన స్తుతింపబడమే కాదు, బహుగా స్తుతి నొందదగిన వాడు. హీస్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. ఎందుకు మనం ఆయన ఎక్కువగా స్తుతించాలి? ఎందుకు ఆయన్ని మనము గ్రేట్ గా వర్షిప్ చేయాలి అని మూడు విషయాలు మనం చూద్దాము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు. మనం ఈ రోజు దేవుని ఎందుకు స్తుతించాలి అని అంటే, మన జీవితంలో దేవుడు చేసిన వింత కార్యములను బట్టి మనం దేవుని స్తుతించాలి. ఆయన మన జీవితంలో అనేకమైన వింత కార్యాలు చేశాడు. ప్రాముఖ్యంగా ఈ రోజు 3 వింత కార్యములను బట్టి ఈ రోజు మనం దేవుని ఆరాధన చేద్దాము. మొదటిగా లూకాసు సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో, అందరూ విస్మయం పొంది నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. అక్కడ యేసుప్రభు వారు చేసిన వింత కార్యం ఏంటి అని అంటే 24వ వచనంలో, అయితే పాపములు క్షమించుటకు. దేవుడు మన పాపములను క్షమిస్తూ వచ్చాడు. పాపము నుంచి స్వతంత్రం ఇచ్చాడు. ఒకప్పుడు పాపం చేస్తూ ఉండేవాళ్ళం. ఒకప్పుడు మన చూపులు, తలంపులు, క్రియలు అన్ని కూడా పాపము. దేవుణ్ణి దుఃఖపరిచే మన జీవితంలో దేవుడు పాపము నుంచి స్వతంత్రుడిగా చేశాడు. దాస్యత్వం నుంచి స్వతంత్రుడిగా చేశాడు. మొదటిగా ఆయన చేసిన వింత కార్యం ఏంటి అంటే వండర్ఫుల్ ఫర్గివింగ్. ఇక్కడ మనం చూడొచ్చు, ఆయన క్షమించాడు. పాపములు క్షమించుట అనేది వింత కార్యము. ఏం చేసినా కూడా మనము చేసిన పాపము క్షమించబడదు. ఆ పాపమును క్షమించుటకు అధికారం కలిగింది యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే. ఆయన భూమి మీదకి వచ్చి కలువరి శిలువలో ఆయన వ్రేలాడి తన రక్తమంతా పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తమును మన కొరకు ఆయన చిందించుట ద్వారా మన పాపములు క్షమించబడుతూ వచ్చాయి. ఈ రోజు దేవుని ఎందుకు స్తుతించాలంటే, ఆయన మన జీవితంలో చేసిన వింత కార్యము వండర్ఫుల్ ఫర్గివింగ్. ఆ వింత కార్యం ఏంటి అని అంటే, వింతైన క్షమాపణ ఇచ్చాడు. ఇక మన పాపములు ఎన్నటికీ కూడా క్షమించబడని ఘోర పాపులమైన మనలను యేసు ప్రభువారు ఆయన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి మన పాపములను క్షమించాడు. పరలోక రాజ్య వారసులుగా చేయబడటానికి ఆయన అర్హతనిస్తూ వచ్చాడు. అందుకని ఈ రోజు దేవుని మనం స్తుతించాలి. రెండవదిగా ఇంకా మనం దేవుని దేనికి స్తుతించాలి అంటే, 2 సమూయేలు 1వ అధ్యాయం 26వ వచనంలో, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ వింతైనది. రెండవదిగా వండర్ఫుల్ ఫాండింగ్. రెండవదిగా ఏంటంటే వింతైన ప్రేమ. ఇక్కడ దావీదు యోనాతానుల యొక్క ప్రేమ చూస్తా ఉన్నాము. దావీదు యోనాతాను యొక్క స్నేహము గురించి, అతని ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. స్త్రీల చూపు ప్రేమ కంటేను అది అధికమైన ప్రేమను మాట్లాడుతున్నాడు. కానీ దావీదు యోనాతాను కంటే కూడా యేసు ప్రభువారు మనల్ని అధికంగా ప్రేమిస్తూ వచ్చాడు. ఎన్నిసార్లు ఆయన్ని ద్వేషించినా మనము, ఎన్నిసార్లు ఆయన తిరస్కరించినా, ఎన్నిసార్లు ఆయన మనం తృణీకరించిన, ఎన్నిసార్లు దేవుని దుఃఖపెట్టిన, యేసయ్యను వదిలిపెట్టి ఎన్నిసార్లు మనం లోకంలో పరిగెత్తినా కూడా, ఎన్నిసార్లు మనము ఘోరమైన తప్పిదాలు చేసినప్పటికీ కూడా మరలా యేసయ్య దగ్గరికి వస్తే ఆయన మనల్ని వింతైన ప్రేమతో ప్రేమిస్తూ వచ్చాడు. ఆ ప్రేమకు అవధులు లేవు. ఆ ప్రేమకు కొరతలు లేవు. ఆ ప్రేమను కొలవగలిగినది ఏది కూడా లేదు. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. వింతైన ప్రేమతో ప్రేమిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ రోజు మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన హీస్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు. ఎందుకంటే వింతైన ప్రేమతో మనల్ని దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. మూడోదిగా ఇంకా ఆయన మన జీవితంలో చేసిన వింతైన కార్యం ఏంటంటే, ఇదే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన. మూడోదిగా చివరిగా వండర్ఫుల్ ఫీడింగ్. ఆయన వింతైన రీతిలో మనల్ని పోషిస్తూ వచ్చాడు. అది ఎలా పోషించాడు అనంటే, కడుపారా తిని తృప్తి పొందినంతగా పోషించాడు. భౌతికమైన ఆహారమే కాదు, ఆత్మీయంగా కూడా దేవుడు మనల్ని పోషిస్తూ వచ్చాడు. ఆత్మీయంగా దేవుడు ఎంతో మంది దైవ సేవకుల్ని తన కొరకు వాడుకొని ఆయన సంఘాన్ని దేవుడు పోషిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని పోషించిన విధానాన్ని బట్టి, మన ఆత్మకు దేవుడు అనుగ్రహించిన ఆహారాన్ని బట్టి, మన భౌతికంగా మన కుటుంబానికి దేవుడు అనుగ్రహించిన ఆహారాన్ని బట్టి ఈ రోజు దేవుని మనము స్తుతించాలి. ఆయన గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు. ఎందుకంటే 3 విషయాలు చూసాం. మొదటిగా వింతైన క్షమాపణ, వండర్ఫుల్ ఫర్గివింగ్. వండర్ఫుల్ ఫర్గివింగ్. ఆయన మనల్ని క్షమిస్తూ వచ్చాడు. మనుషులు ఎవ్వరూ క్షమించినటువంటి
గొప్ప ప్రేమతో దేవుడు మనల్ని క్షమిస్తూ వచ్చాడు. అందుకని ఈరోజు దేవుని మనం స్తుతించాలి. ఆ క్షమాపణ రుచించిన మనము దేవుని ఆరాధించకుండా ఉండలేం. రెండోదిగా వింతైన ప్రేమ, వండర్‌ఫుల్ ఫాండింగ్. దేవుడు మనల్ని వింతైన ప్రేమతో, పిచ్చి ప్రేమతో ప్రేమిస్తూ వచ్చాడు. అందుకని ఆయన తన రక్తము చిందించుటకు, సిలువలో ప్రాణము పెట్టుటకు కూడా ఆయన వెనుతీయలేదు. అంత ప్రేమతో ప్రేమిస్తూ వచ్చాడు. మనుషుల ప్రేమ మారిపోవచ్చు, కానీ దేవుని ప్రేమ మారిపోయేది కాదు. అంత ప్రేమతో దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. మూడోదిగా వండర్‌ఫుల్ ఫీడింగ్. దేవుడు మనల్ని పోషిస్తూ వచ్చాడు. భౌతికంగా, ఆత్మీయంగా దేవుడు మనల్ని వింతైన రీతిలో పోషిస్తూ వచ్చాడు. ఎన్నో పరిస్థితుల్లో మనము పోషింపబడలేని పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని వింతైన పరిస్థితుల్లో, వింతైన స్థితిలో, వింతైన రీతిగా దేవుడు మనల్ని పోషిస్తూ వచ్చాడు. ఈ 3 విషయాల్ని బట్టి ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు. వండర్‌ఫుల్ ఫర్‌గివింగ్, వండర్‌ఫుల్ ఫాండింగ్, వండర్‌ఫుల్ ఫీడింగ్. ఈ 3 విషయాల్ని బట్టి బికాస్ ఆఫ్ థీస్ 3 థింగ్స్ హి ఈస్ గ్రేట్‌లీ టు బి ప్రైజ్డ్. కాబట్టి ఈరోజు దేవుని మనము ఆరాధన చేద్దాము. మనస్ఫూర్తిగా మన జిహ్వా ఫలాన్ని దేవునికి అర్పిద్దాం. ఈరోజు ఇటువంటి దేవుణ్ణి, ఈ స్తుతి నొందదగిన దేవుణ్ణి మనందరము కూడా ఆరాధన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్.